వర్ఫ్ సవరణ చట్టం తెచ్చినందుకు ధన్యవాదాలు. ప్రధానిని కలిసి కృతజ్ఞతలు చెప్పిన దావూదీ బొహ్రా ముస్లింలు. ఒక్క చెట్టు కూడా కొట్టకుండా కార్ అడవిలో కలప కోవెల. సౌత్లో నాకు గుడి కట్టాలి. మరోసారి వార్తల్లో నిలిచిన ఊర్వశి రౌతెల. వర్ఫ్ చట్టం చేసినందుకు ప్రధాని మోదీకి దావూదీ బొహ్రా ముస్లింలు ధన్యవాదాలు తెలిపారు. సవరణ చట్టంలో తమ డిమాండ్లను పొందుపరిచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. వీరు ప్రధానిని కలిశారు. షియా ముస్లింలలో దావూదీ బొహ్రాలు జనాభా పరంగా మైనార్టీలు, ఆర్థికంగా వీరు బలమైన వర్గం. వక్ఫ్ బిల్లుపై ఏర్పడిన పార్లమెంటరీ సంయుక్త కమిటీలో గతంలో దావూదీ బొహ్రాలు తమ సిఫార్సులను సమర్పించారు. వీటి ఆధారంగా చట్టంలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. దావూదీ బొహ్రా సమాజానికి చెందిన సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగింది. అనేక అంశాలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నాం అని ఎక్స్ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వాయిపేట మారుమూల అటవీ ప్రాంతం. అక్కడి ఆదివాసీలు శతాబ్దాలుగా మహంకాళి ఆరాధికులు. గ్రామస్తుడు కొనకా శంభు 2023లో గ్రామస్తుల సహకారంతో వాయిపేటలో మందిర నిర్మాణాన్ని తలపెట్టారు. 26 స్తంభాలు, గోపురం, గర్భగుడి, ప్రధాన ద్వారం, గోడలు అన్నీ కలపతోనే రూపొందించారు. కర్రలన్నిటిపై ఆదివాసీ ఆరాధ్య పశుపక్షాదులు, దేవతామూర్తుల చిత్రాలను చెక్కారు. ఇంజనీర్లు ఆధునిక యంత్ర సామాగ్రి లేకుండా స్థానిక వడ్రంగులే అన్నింటినీ తయారు చేశారు. ఆలయ నిర్మాణం కోసం ఒక్క చెట్టును కొట్టలేదని, తమ గూడెం చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో వర్షాలకు, అగ్ని కీలలకు నేల వాలిన వృక్షాలను పోగు చేసి నిర్మించామని కినకా శంభు తెలిపారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఊర్వశి మాట్లాడుతూ, ఉత్తరాఖండ్లో నా పేరు మీద ఓ ఆలయం ఉంది. బద్రీనాథ్కు ఎవరైనా వెళ్తే పక్కనే ఉన్న నా ఆలయాన్ని సందర్శించండి. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోనూ నా ఫోటోకు పూల మాలలు వేసి నన్ను దండమమాయి అని పిలుస్తారు. నేను ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయాను. ఇది నిజం. దీనిపై వార్తా కథనాలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా 2వ ఆలయాన్ని నిర్మించాలని ఆశిస్తున్నా అని చెప్పారు. ఇక ఈ గుడికి వచ్చిన వారు మీ ఆశీర్వాదం తీసుకుంటారా అని యాంకర్ అడగ్గా, అది ఆలయం అని అన్ని చోట్ల ఏం జరుగుతాయో అక్కడ కూడా అవే జరుగుతాయని తెలిపారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె పూర్తిగా భ్రమలో మునిగిపోయింది అని కామెంట్లు పెడుతున్నారు.